దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు మన వాక్య జ్ఞానానికి సహాయకరంగా చదువుకుందాము. మనమందరము ఇక్కడ ఎక్కువ మంది దేవుని వాక్య అనుభవం కలిగిన వారు, పెద్దలుగా, సేవకులుగా దేవుడు అనుగ్రహించిన కృపావరాన్ని కలిగి దేవుని వాక్య అనుభవం కలిగిన వారే. మనమందరము ఎరిగినటువంటి సంగతులే, కొత్త సంగతులేమి నేను జ్ఞాపకం చేయడం లేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతూ ఉన్నాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చదువుబడిన లేఖన భాగాలు ప్రభు తన ఆత్మ ద్వారా మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్న 5 వచనాలు బాగా పరిచయమైనటువంటి వచనాలే. విభిన్నమైనటువంటి కోణాల్లో ఈ లేఖన భాగంలో నుండి మీరు దేవుని వాక్యాన్ని ఈ వచనాలలో నుండి అందించే ఉంటాం. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మన ఎదుట ఉన్నటువంటి సమయంలో ఈ 5 వచనాలలో ఒక ముఖ్యమైనటువంటి తలంపు మీ ఎదుటికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. అది ఏంటంటే 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్న మొదటి మాటయే ఆ యొక్క ముఖ్యమైనటువంటి పదం. ఏమున్నది అక్కడ? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల. ఈ యొక్క పదాన్ని నేను ఆధారంగా చేసుకొని ఈ 5 వచనాలలో కొన్ని తలంపులు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం అందరం కూడా మన జీవిత యాత్రలో ఏదో ఒక సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్తను విని మనము పాపులమని గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యములో మనకు రక్షణ, పాపక్షమాపణ ఉన్నదని గ్రహించి, దేవా పాపినైన నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడ్డగా అంగీకరించు అని స్వార్థను విని ఒప్పుకొని ప్రభువు బిడ్డలుగా తీర్చబడినటువంటి వారమే. అయితే మనం గమనించవలసిన సంగతి ఏంటంటే, ఆ రక్షణ తీర్మానంతో ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలం అవడంతో మన భక్తి జీవితం అంతా ముగియలేదు. ఆ క్షణము నుండే మన భక్తి జీవితము
దేవునితో మన సంబంధము, మన విశ్వాస జీవితము ఆరంభమవుతుంది. ఏనాడు యేసు ప్రభువును మన స్వరక్షకునిగా అంగీకరించామో ఆనాడే మన భక్తి జీవితం అంతా అయిపోలేదు. ఆనాటి నుండే మన విశ్వాస యాత్ర ఆరంభమవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏదో పాపాలు క్షమించి పరలోకానికి చేర్చే ఒక రక్షకుడుగా మాత్రమే, దట్ ఈస్ ద ఆల్ వాట్ దే న్యూ అబౌట్ క్రైస్ట్. ప్రభువును గురించి ఏందయ్యా అంటే, ఏముందయ్యా, పరలోకానికి మనల్ని చేర్చేటువంటి రక్షకుడు యేసయ్యా. ఇదే మన జీవితాల్లో అనేక మంది కలిగి ఉన్నటువంటి అవగాహన. ప్రభువును రక్షకుడుగా ఆ అవగాహన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఒకటి గమనించండి, రక్షింపబడిన నాట నుండి ప్రభువు వచ్చే వరకు, మనం ఈ లోకాన్ని విడిచే వరకు జీవించే విశ్వాస జీవితం యొక్క ప్రభావము, ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ డిపెండింగ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ కన్సర్నింగ్ జీసస్ క్రైస్ట్. ప్రభువు కొరకు మనము జీవించే జీవితం, ఒకానొక పాయింట్లో యేసుక్రీస్తుని మన స్వరక్షకునిగా అంగీకరించాం కదా, అక్కడ నుండి ప్రభువు వచ్చు వరకు, మనం ఈ లోకాన్ని విడిచే వరకు జీవించే విశ్వాస జీవితం యొక్క తీవ్రత గమనించండి. ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి నీవు కలిగి ఉన్న జ్ఞానము మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఫలభరితమైన, లోతైన, ప్రయోజనకరమైన విశ్వాస జీవితాన్ని దేవుని కొరకు జీవించలేకపోతున్నారు. నమ్ముకొని మన గత చరిత్ర అనేక ఏండ్లు అవ్వచ్చు, 10, 15, 20, 30 ఏండ్లు అవ్వచ్చు. కానీ మన ఆత్మీయ వయస్సు ఎంత ఉందో అంతే ఆత్మీయమైనటువంటి ప్రయోజనం, లోతైన అనుభవం మన విశ్వాస జీవితంలో ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఎప్పుడో యేసయ్యను రక్షకుడుగా తెలుసుకున్నాము, అంతటితో ఆయన వదిలిపెట్టేశాను. అందుచేతనేనంట, ఆనాడు అరణ్యములో ఐగుప్తు నుంచి దాటి వచ్చిన ఇశ్రాయేలీయులలో అనేక మంది దేవునికి ఇష్టలు ఎలాగుగా ఉండలేకపోయారు, అరణ్యములో రాలిపోయారు. కొరింథీలో ఎక్కువ మంది ఎలాగూ శరీర సంబంధులుగా ఉన్నారో, నేడు కూడా మన స్థానిక సంఘాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటంటే, నమ్మిన మనము మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానము విషయంలో అభివృద్ధి పొందలేకపోతున్నాము. సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము విషయంలో మనం అభివృద్ధి చెందాలి. ఎప్పుడో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో ప్రభువును కలుసుకున్నాడు సౌలు అనబడినటువంటి పౌలు. కానీ ఒక్క వెలుగు మాత్రమే, ఒకే వెలుగు అతని జీవితంలో ప్రత్యక్షమైంది. కానీ అతని అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ వెలుగును 3 విధాలుగా అపోస్తలుల కార్యముల గ్రంథములో వర్ణిస్తూ వచ్చాడు. ఒక వెలుగు అంటాడు, గొప్ప వెలుగు అంటాడు, సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన వెలుగు అంటాడు. అంటే వెలుగు మారలేదు, కానీ ఆ వెలుగుకు తాను దగ్గరయ్యే కొలది, వెలుగును గూర్చి తాను ధ్యానించే కొలది, ఆ అనుభవపూర్వకమైన ఎదుగుదలలో ఆ గ్రహింపు, దాని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. చెప్పనక్కర్లేదు, కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు ఒక మాట పలుకుతాడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అంటాడు.
ఫర్ ద మార్వలస్ నాలెడ్జ్ కన్సర్నింగ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఇంకా నాకు కావాలి. నా ప్రభువు ఎవరో నేను తెలుసుకోవాలి, ఆయనను గూర్చిన జ్ఞానములో నేను వర్ధిల్లాలి అని అపోస్తలుడైన పౌలు భక్తుడు తన జీవితాంతము వృద్ధాప్యములో కూడా తన మరణానికి సమీపమైన సమయంలో హతసాక్షిగా అయ్యే వరకు పౌలు తన జీవితంలో ఏం నేర్చుకున్నాడు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానములో అభివృద్ధి పొందాడు. పిల్లరా, నేటి దినాల్లో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి అనేకమైనటువంటి దుర్బోధలు వివిధ క్రైస్తవ శాఖలు బోధకులు బోధిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి సరైన అవగాహన లేకుండా విచారకరమైన రీతిగా మాట్లాడే అన్యజనులు మరి ఎక్కువ అవుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఈ విధమైన పరిస్థితులలో సంఘాలుగా, విశ్వాసులుగా, దేవుని సేవకులుగా, పెద్దలుగా మనం ఒక స్టడీ తప్పక చేయాలి ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన ప్రశస్తతను గురించి మనం ధ్యానం చేయాలి. అలా వివరించే పత్రికల్లో ఉదయకాలం జ్ఞాపకం చేశారు. కొలసీలకు రాసిన పత్రిక కానీ, హెబ్రీలకు రాసిన పత్రిక కానీ, ఇలాంటి పత్రికలు క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతను వివరించేటువంటివిగా ఉన్నాయి. ఇక్కడ పేతురు భక్తుడు ఏమి రాస్తున్నాడంటే, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల. నేను మీకు ఒక మాట చెప్తా. ప్రభువు దయాళుడని రుచి చూచుట అన్నటువంటిది రక్షించబడినటువంటి ఒక్కరోజు కాదు, ఆ ఒక్కనాటితో అయిపోయేది కాదు. ప్రభువు దయాళుడని రుచి చూచుట అన్నటువంటిది ఇట్ ఈస్ ద లైఫ్ లాంగ్ ప్రాసెస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మూల భాషలో అక్కడ వాడాడు అన్నమాట. ఈ భూమి మీద మనము జీవించినంత కాలము, యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద మనం జీవించినంత కాలం కూడా మనము అనుదినము అనుక్షణము ఏం చేయాలి చెప్పండి? మన ప్రభువులో ఉన్న రుచిని తెలుసుకోవాలి, ఆయనలో ఉన్న శ్రేష్టతను తెలుసుకోవాలి. కొన్నిసార్లు అనిపించింది, కొత్త నిబంధన విశ్వాసులు మనకంటే పాత నిబంధన భక్తులైనటువంటి వారు చాలా లోతుగా ప్రభువును గూర్చిన ప్రత్యక్షత కొరకు తవ్వుకున్నారేమో. కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందన్నాడంటే ఆ దావీదు ఆ ప్రభువును గూర్చినటువంటి ఆ ప్రత్యక్షత పొందాడేమో. చాలాసార్లు అలా అనిపిస్తుంది. నేడు మనకన్నా పాత నిబంధన భక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత కొరకు ఎంత వెతికారో. ఎమ్మాయి మార్గంలో మన ప్రభువు కూడా చెప్పాడు కదా, లేఖనములలో నన్ను గూర్చి వ్రాయబడినటువంటి సంగతులు ధర్మశాస్త్రములోను, కీర్తనలలోను, ప్రవక్తల గ్రంథములోను నన్ను గూర్చి వ్రాయబడిన సంగతులు మీరు గ్రహించలేదా? ప్రియమైన వాళ్ళరా, ప్రభువుని రుచి చూచుట, ఇది ఒక టైము రక్షణ పొంది టిక్ మార్క్ పెట్టుకొని పరలోకం ఖాయమని సోమరితనంతో విడిచిపెట్టి నిష్ఫలమైన విశ్వాస జీవితాన్ని జీవించే పని కాదు. ప్రభువుని రుచి చూడడం అనేది ఇట్ షుడ్ బి ఏ డైలీ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రభువును రుచి చూచుట అన్నటువంటిది, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానములో ఎదుగుట అన్నటువంటిది ప్రతి విశ్వాసి అనుదిన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ఒక అనుభవం, నిరంతర అనుభవం. మనందరికీ ఉదయకాలనే ఏకాంత సమయము, ఫైట్ టైం, లేకపోతే దేవుని వాక్యాన్ని చదువుకునే సమయం, వాక్యము కొంత సమయం చదువుకునేది. నేను ఒక మాట చెప్తాను, మన అనుదిన పాఠంతో పాటుగా ప్రతిరోజు మనం చదివే పాఠములోనైనా లేక ప్రత్యేకంగానైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ఏదో ఒక సంగతి అనుదినము మనము ధ్యానించగలిగితే అది మనకెంతో ప్రయోజనకరం. ప్రియులారా, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల ఈ భూమి మీద మనము జీవించినంత కాలము ప్రభువు యొక్క గుణగణాలను, ఆయన ఔన్నత్యాన్ని మన జీవితంలో ధ్యానం చేయాలి. కారణం ఏంటి? నేను మీకు
కొన్ని కారణాలు మనం చదువుకున్న వచనంలోనే. హౌ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ ఎఫెక్ట్స్ అవర్ క్రిస్టియన్ లైఫ్. హౌ అవర్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ ఎఫెక్ట్స్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము మన విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనం చదువుకున్న ఈ 4-5 వచనాల్లోనే నేను మీకు కొద్దిగా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మనం గమనించినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. గమనించారా? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. సహోదరులారా, ఆలకించండి. మనం రక్షించబడిన వారమే. పైన 1వ అధ్యాయం ఆఖరులో చెప్పినట్లుగా క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమనే అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారమే గాని మనలో ఏవి మానాలో వాటిని మనము మానకుండా ఉన్నాం. శ్రమల్లో చెదరిపోయిన దేవుని పిల్లలనే పేతురు హెచ్చరిస్తున్నాడు. నా సహోదరులారా, మీరు ప్రభువును రుచి చూస్తే, ప్రభువు దయాళుడని రుచి చూస్తే, ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులలో, జ్ఞానములో మీరు అభివృద్ధి చెందితే, డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ పర్సనల్ హోలీనెస్. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితములో నీవు పరిశుద్ధతలో ఎదగడానికి ప్రభువును గూర్చిన జ్ఞానము నీకు సహాయపడుతుంది. ఈరోజు మనము నమ్ముకున్న నాటి నుంచి ఈరోజు వరకు సమస్తమైన కపటము, సమస్తమైన దూషణ మాటలు, సమస్తమైనటువంటి ఆ దూషణ మాటలు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ నమ్ముకున్న మనలో ఎందుకు అవి నివసిస్తున్నాయి? నమ్ముకున్న వారమే, రక్షించబడిన వారమే, బాప్తిసం పొందిన వారమే, ప్రభువు బలలో చేయి వేసిన వారమే, వేస్తున్న వారమే. అయినప్పటికీ కూడా మనలో తీసివేసుకొనవలసినవి, ఉండకూడనివి కొన్ని ఎందుకు నమ్మిన దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఉంటున్నాయంటే, ప్రియమైన వర్లరా, ప్రభువు దయాళుడని మనము రుచి చూడడం లేదు. రక్షించావులయ్యా, తొందరగా వచ్చి పరలోకంలో చేర్చుకయ్యా అనుకుంటున్నాం కానీ పరిశుద్ధతలో ఎందుకు ఎదగలేకపోతున్నాం? క్రమక్రమముగా ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి నవీన స్వభావాన్ని మనం ఎందుకు కనబరచలేకపోతున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు సారూప్యంలోకి మనం ఎందుకు మారలేకపోతున్నాం? మనలో ఉన్న అసూయ, దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ అన్నటువంటివి ఎందుకు మానలేకపోతున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం, ఆ క్రీస్తు ప్రభువుకు సమీపంగా, ఆయనకు దగ్గరగా జీవించి ఆయనను గూర్చి ఆయన పాదముల యొద్ద నేర్చుకునే అనుభవం లేదు. నువ్వు నమ్ముకున్న ప్రభువులో ఈ దుష్టత్వము, వేషధారణ, కపటము, అసూయ ఉందా? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నీతిమంతుడు కదా, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నవాడు కదా. ఆ ప్రభువు వంటి గుణ లక్షణాల్లోనికి మనం ఎందుకు మారలేకపోతున్నాం? ప్రోగ్రెసివ్ హోలీనెస్ అంటారు. దినదినము పరిశుద్ధతలో మనం అంతకంతకు ఎందుకు ఎదగలేకపోతున్నామంటే ప్రభువును విడిచాము, ప్రభువుతో సమయాన్ని గడపలేకపోతున్నాము. ప్రభువులో ఉన్న మాధుర్యం, ఆయన దయాళత్వం, ఆయన విశేషతలు. కింద వాక్యం చెప్తున్న ఆంటీ, మెర్సీ ఆంటీ గారు, నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే ఆ చెప్పినటువంటి సంగతులు, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఎన్నో సంగతులు ఆంటీ జ్ఞాపకం చేసింది. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానము మన వ్యక్తిగత పరిశుద్ధత మీద ప్రభావం చూపుతుంది. నమ్మిన మనలో, నమ్ముకున్న నాడే పరిపూర్ణం కాము, ఎన్నో లోపాలు ఉన్నాయి. పరిశుద్ధతలో సంపూర్తి చేసుకొనుచు, కొరింథీ 2వ పత్రిక 7:1 ప్రకారము, ఆ శరీరమునకు ఆత్మకును కలిగి ఉన్న సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుంటూ పరిశుద్ధతలో ఎదిగే విధానములో
మనం జీవించాలి, అభివృద్ధి చెందాలంటే ప్రభువు దయాళుడని రుచి చూస్తేనే. ఇట్ ఎఫెక్ట్స్ యువర్ హోలీ లైఫ్. నీ భక్తి జీవితం, నీ పవిత్ర జీవితం, నీ పరిశుద్ధ జీవితాన్ని ఏం చేస్తుంది చెప్పండి? ప్రభువుతో నువ్వు గడిపే సమయం ప్రభావితం చేసి ఆయన సారూప్యంలోకి నిన్ను మారుస్తుంది. రెండవది మనం గమనించినట్లయితే, అదే మనం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇట్ ఎఫెక్ట్స్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభువుతో మనం గడిపే సమయము ప్రభు వాక్యం పట్ల మనకున్నటువంటి ఆ వైఖరిని మార్చివేస్తుంది. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి. ఎవరి వలె? లైక్ ఏ న్యూ బోర్న్ బేబ్స్. క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ప్రభువు పిల్లలమైన మనము ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన జ్ఞానములో అభివృద్ధి చెందుతూ ఉన్నట్లయితే అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ షూర్లీ చేంజ్. దేవుని వాక్యము పట్ల మన వైఖరి మారిపోతుంది. ఆపేక్ష, స్పిరిచువల్ హంగర్ అండ్ థర్స్టీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము కొరకైన ఆకలి, వాక్యము కొరకైన దప్పిక మనలో అధికమవుతుంది. నేను రక్షణ విషయంలో ఎదగాలి, నేను ఎదగాలంటే వాక్యం అనే నిర్మలమైన పాలు నాకు కావాలి, కనుక ఆ పాలను నువ్వు అపేక్షిస్తావు. ప్రియమైన వారలారా, వాక్యము పట్ల మన వైఖరి విసుగుగా ఉందా? బోరింగ్ గా ఉంటుందా? ఆదివారం తీసుకెళ్లి మూలన పెట్టేసి మరలా ఆదివారం ఎక్కడ పెట్టామో స్థలం గుర్తు లేక వెతుక్కొని బైబిల్ తెచ్చుకుంటున్నామా? బూజు దులుపుకొని, దుమ్ము దులుపుకొని హడావుడిగా బైబిల్ గ్రంథాన్ని ఆదివారం మాత్రమే తెరుస్తున్నామా? ప్రభువును ప్రేమిస్తూ ఉంటే, ప్రభువును రుచి చూస్తూ ఉంటే ప్రభువు వాక్యము పట్ల నీ వైఖరి మారిపోయింది. మాత్రమే కాదు, ఈ వచనం ప్రకారం నేను ఒక మాట చెప్తా, వాక్యము నిమిత్తము, బోధ నిమిత్తము కూడా నీ వైఖరి మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అనే పాలు అని రాయించలా. ఏం రాయించాడు? నిర్మలమైన వాక్యం అనే పాలు. నేడు అనేకమైనటువంటి దుర్బోధలు, అబద్ధ బోధలు మోసపుచ్చుతూ ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో మనం జీవిస్తున్నాము. ప్రతి బోధ చేత, ప్రతి ఉపదేశము చేత మనము అటు ఇటు కొట్టుకొని పోయినట్లుగా పసిపిల్లలమై మనము ఉండకుండా ఉండాలి అంటే ప్రభువు వాక్యము పట్ల మన వైఖరి మారాలి. దేవుని ఆత్మ జ్ఞానము చేత ఏది సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించేటువంటి బోధను మనం గ్రహించగలగాలంటే we must spend time with God. ప్రభువు దయాళుడని రుచి చూచాలి. అసెంబ్లీస్ వారే ప్రతి బోధకు పరిగెత్తుతున్నారా? ప్రతి సభలకు పరిగెత్తుతున్నారా? ఏది సరి అయినటువంటి బోధ, ఏది ఆత్మానుసారమైన బోధ, ఏది క్రీస్తు బోధ, ఏది అపోస్తలుల బోధ, ఏది నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలు అన్న వివేచన సహోదరులారా మనకు అవసరం. సంఘ నాయకులుగా, సంఘానికి భవిష్యత్ తరములో ఉపయోగపడే పరిచారకులుగా, సహోదర సహోదరులుగా ఎటంటడు మనం పరిగెత్తకూడదు. దేవుని వాక్యాన్ని వివేచించాలా, సత్యవాక్యాన్ని సరిగ్గా వివేచించాలా. ప్రతి బోధను నమ్మకూడదు. గాలి చేత అటు ఇటు కొట్టబడినట్లుగా మనము ఉండకూడదు. దేవుని బైబిల్ క్రమాన్ని ఏదైతే మనకు పితరులు నేర్పిస్తూ వచ్చారో ఆ బైబిల్ క్రొత్త నిబంధన క్రమాన్ని, బోధను మనం అంటి పెట్టుకొని ఉండాలి. ప్రభువును రుచి చూస్తే వాక్యం పట్ల నీ వైఖరి మారిపోయింది. స్వయంగా పౌలే బోధిస్తే తెరయలో ఉన్నవారు ఏం చేశారు? పౌలు చేలా చెప్పిన సంగతులు
అలాగున్నవో లేవో అని వారు ప్రతిదినము లేఖనములను పరిశోధించారు. సహోదరులారా, దేవుని వాక్యం పట్ల మన వైఖరి మారాలంటే, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవారుగా, విభజించేవారుగా మనం ఉండాలంటే, దుర్బోధనను కనిపెట్టగలిగిన వారుగా మనం ఉండాలంటే, రక్షణ విషయంలో మనం ఎదిగేవారుగా ఉండాలంటే, ప్రభువుకు దగ్గరగా జీవిస్తూ ఉంటే, ప్రభువును రుచి చూస్తూ ఉంటే, వాక్యం పట్ల నీ వైఖరి మారిపోయింది. అసెంబ్లీస్ లో పునాది కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చినప్పటికీ కూడా ఈ నెల అనుభవంలో దేవుడు అనేక పర్యాలు, నేను చదువుకునే రోజుల్లో, కాలేజీ రోజుల్లో, అనేక సంస్థల, అనేక పరిచర్యల, అనేక సంఘాల నానా విధములైన బోధ నుంచి దేవుడు సత్యవాక్యాన్ని ఆయన వెల్లడిపరుస్తూ తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ప్రభువును గూర్చిన జ్ఞానం నీ జీవితంలో విసర్జించవలసినవి, చంపవలసినవి, మానవలసినవి మాని పరిశుద్ధతలో ఎదగడానికి సహాయం. ప్రభువును గూర్చినటువంటి జ్ఞానం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఏది నిర్మలమైనదో, ఏది కల్తీదో నీకు అర్థమవుతుంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనాన్ని మనం గమనిస్తే, మనుషుల చేత విసర్జింపబడిన, దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులు ఎప్పుడు అర్పిస్తాం? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, ప్రభువును గూర్చి మనము ధ్యానిస్తున్నప్పుడు, ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానములో, కృపలో మనం అభివృద్ధి పొందుతున్నప్పుడు, ప్రియమైన వారలారా, ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ ఎఫెక్ట్ అవర్ వర్షిప్. ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానము నీ ఆరాధన జీవితం మీద ప్రభావాన్ని చూపుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులుగా మరి మనం అందరము ప్రభువును ఆరాధించాలంటే, ప్రియమైన వారలారా, ప్రభువులో ఎదగవద్దా? ముఖ్యంగా మన సహోదరులము సంఘమంతటి పక్షంగా నాయకత్వ బాధ్యత తీసుకొని బహిరంగంగా అందరికి వినబడే విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారం కదా మనం ఆరాధనలో చెల్లించే కృతజ్ఞతాస్తుతులు అవి కృతజ్ఞతాస్తుతులేనా? మన కృతజ్ఞతాస్తుతులలో నూతనత్వం మనకు కనబడుతుందా? ప్రభు దినం మొదలుకొని మరి యొక్క ప్రభు దినంలోకి ప్రవేశించేటప్పటికి మన ప్రభువును ఏదైనా నూతనమైన కోణములో మనం చూడగలుగుతున్నామా? కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, ఏమి లేదన్నయ్య, టేబుల్ రికార్డ్ ఆన్ చేసినట్టే ఉంటుందంట. చాలా సార్లు మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు టేబుల్ రికార్డ్ ఆన్ చేస్తే చాలు, వాళ్ళు లేకపోయినా వాళ్ళు అవే, పోయిన వారం ఇవే, 2026 అంతా ఇక అవే రకమైనటువంటి స్థుతులు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చిన జ్ఞానము ప్రభువు దినం యొక్క ఔన్నత్యం, రొట్టె విరిచే కూడిక యొక్క ఔన్నత్యం, ఆ రొట్టె విరిచే కూడిక కేంద్రమైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఔన్నత్యం, ఆ ఆరాధన ఔన్నత్యం, దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించే పరిశుద్ధ యాజకులుగా మనం ఉండాలంటే, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానములో మనం అభివృద్ధి పొందాలి. ప్రభు దినములో ఆరాధన జరుగుతున్నప్పుడు, ఎప్పుడో 2019లోనో ఎప్పుడో ఇక్కడ సభలు ఏర్పాటు చేసినప్పుడు మాథ్యూ అంకుల్ కూడా ఆరాధనను గురించి చాలా స్పష్టంగా అందులో ఉండవలసినటువంటి స్వరాలు, ప్రభువుని ఎలా చూడగలము అని చాలా గంభీరంగా అనేక స్థలాల్లో మరి అంకులు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువును గూర్చిన జ్ఞానం ఏం చేసిందంటే, ఆయన విలువ నీకు అర్థమయ్యే విధంగా చేస్తుంది. ఆయనకి ఎలా గడగడ వణుకుచ్చు, ఆయనకి ఎలా భయపడాలో, ఆయన ఎలా సేవించాలో, ఆయన ఎలా ఆరాధించాలో. ప్రభువు పిల్లలమైన మనం ప్రభు దినము ఆరాధనకు చేరి వచ్చి వివిధ రకాలుగా ప్రభువును ఆరాధిస్తున్నప్పుడంట,
అదే కూడికలో ఉన్న రక్షించబడని వారి హృదయాల్లోనంట, ఓ ఈ ప్రభు ఇలాంటి వాడా అని వారి హృదయాల్లో, వీరికి దొరికిన ఇంత గొప్ప భాగ్యం నిన్నాళ్ళు నేను ఎందుకు పొందలేకపోయాను అని వారిలో ఒక ఆశ కలగాలంట. Our knowledge concerning our Lord Jesus Christ will affect our worship. మన ఆరాధనను రుచికరమైందిగా, సారవంతమైందిగా, ప్రభావవంతమైందిగా, అంగీకారమైందిగా, ఫలభరితమైందిగా చేయాలంటే మన ప్రభువును గురించి ధ్యానించాలి. కృతజ్ఞతా స్తుతులు సరైనవిగా ఉంటున్నాయా? ఆరాధన తలంపులు సరైనవిగా ఉంటున్నాయా? ప్రియమైన వాళ్ళరా, వీటన్నింటిలో మనము ఎదగాలంటే ఒక ప్రభావవంతమైన ఆత్మీయమైన ఆరాధన మన ప్రభువుకు సమర్పించే వారుగా మనం ఉండాలంటే ప్రభువు దగ్గరే, ప్రభు దయాళుడని మనము రుచి చూచి ఎరగవలసిన వారుగా ఉన్నాం. ఆఖరిగా ఒక మాట గమనిస్తే, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకటి మన వ్యక్తిగత పరిశుద్ధ ప్రవర్తన మీద ప్రభువును గూర్చిన జ్ఞానము ప్రభావితము చేస్తుంది. రెండు, నిర్మలమైన సత్య వాక్యము మీద ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన జ్ఞానము ప్రభావం చూపుతుంది. మూడు, మన ఆరాధన పట్ల ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన జ్ఞానము ప్రభావం చూపుతుంది. నాలుగు, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అవర్ అసెంబ్లీ లైఫ్. ఏ ఆలయం అంటే అది? ఆత్మ సంబంధమైన ఆలయం. మనము సజీవమైన రాళ్ల వలె ఉండి మీరును మరి ప్రభువుని కొరకు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతున్నారు. అవర్ నాలెడ్జ్ కన్సర్నింగ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ surely will affect your character, your behavior in the church. తిమోతికి ఎందుకు రాశాడు మొదటి పత్రిక 3లో, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను. ప్రియమైన వాళ్ళరా, ఇది ఆత్మ సంబంధమైన మందిరం. పరిశుద్ధాత్మ దేవుడు చచ్చిన మనలను సువార్త ద్వారా సజీవమైన రాళ్లుగా చేస్తున్నాడు. ఆయన ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటి చెప్పండి? రక్షించబడిన మనము ఈ ఆత్మ సంబంధమైన మందిరములో, ప్రభువు కడుతున్న ఈ మందిరములో, ఏ ప్రభువు ఆత్మ ద్వారా రక్షించాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు గెత్సెమనే ప్రార్థనా మందిరములో కానీ, మా స్థానిక సంఘములో కానీ, ప్రతి స్థానిక సంఘములో రక్షించి ఆకర్షించిన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దేనికి సరిపోతావో, ఏ స్థలములో నువ్వు సరిపోతావో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కనుక నిన్ను రక్షించి సంఘములో చేర్చిన ప్రభువు సంఘములో నిన్ను ఏ స్థానంలో ఉంచాలో ఆయనకు తెలుసు. కానీ మనము ఇది ఆత్మ సంబంధమైన మందిరం అని, పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘములో అవసరమైన తాను సిద్ధపరిచిన చోట మనను ఉపయోగిస్తాడని గ్రహింపు లేకుండా సంఘములో సజీవమైన రాళ్లుగా మనము మన స్థానం ఎక్కడుండాలో మనమే కోరుకుంటున్నాం. ఇవ్వకపోతే చిక్కులు పెడుతున్నాం, పరిచర్యలకు నష్టం కలిగిస్తున్నాం. నో, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానములో నీవు అభివృద్ధి చెందితే, నిన్ను ఒప్పింపజేసి రక్షించి సంఘములో చేర్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీవు సంఘములో దేని కొరకు ఉపయోగపడతావో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. నీవు ఆయన చేతిలో ఉన్నావు. నువ్వు ఎక్కడ సరిగ్గా సరిపోతావో ఆ స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు స్థానిక సంఘములో నిన్ను ఉంచే వరకు, తగిన సమయం వరకు ఆయన బలిష్టమైన చేతి కింద సంఘములో నెమ్మదిగా దీన మనస్కులుగా ఉండడం మంచిది. మన స్థానము పరిశుద్ధాత్ముడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానములో అభివృద్ధి. ప్రభు తన వాక్యం